రాహుల్ పక్కన రేవంత్ జాతీయ చెస్ బోర్డులో తెలంగాణ సీఎం అడుగు అంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ చేస్తుందేమో రాహుల్ని రేవంత్ కలుస్తలేడు రేవంత్ అపాయింట్మెంట్ ఇస్తలేడు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది వాళ్ళు ఏమనుకుంటారు గ్యాప్ ఏర్పడ్డది రేవంత్ రెడ్డి ఏమో నాకు రాహుల్కి ఏం గ్యాప్ ఉంది మేమిద్దరం మంచి వాళ్ళు ఏంటంటే గ్యాప్ ఏర్పడ్డది ముఖాలు చూసుకుంటలేరు సేకండ్ ఇచ్చుకుంటలేరు ఒకరినొకరు ముఖాలు చూసుకుంటే ఇట్లా ముక్కిరుస్తున్నారని వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి ఏమో మాకున్న అనుబంధం మాకుంది నీవేమో బెస్ట్ సీఎం అని ఈయన అన్నాడు ఈ మధ్యలో మనకు వచ్చింది వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఏదంటే కోడికిడ్డు ఈగలు విగ్గుడు అంటారు అట్లుంది రాహుల్ గాంధీ బీహార్లో చేపట్టిన యాత్రలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనడం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ పెద్ద చర్చకు దారితీసింది. ఇది కేవలం ఒక యాత్రలో భాగస్వామ్యం మాత్రమేనా లేక రాబోయే జాతీయ రాజకీయ చెస్ బోర్డులో తెలంగాణ సీఎం వేసిన వ్యూహాత్మక అడుగులలో భాగమా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రేవంత్ తన లీడర్షిప్ను తెలంగాణకు పరిమితం చేయకుండా దాన్ని జాతీయ స్థాయికి మలచాలనే ప్రయత్నం చేస్తున్నానని రాజకీయాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తన రాజకీయంగా ఇన్నన్ని వ్యూహాత్మక అడుగులేయచ్చు, కానీ ఇన్ని రోజులు ప్రజలకు మంచి చేయకుండా పార్టీని మెప్పించాలనుకుంటే వచ్చేసరికి అసలు అధికారంలోకి పార్టీ రాదు. ఇప్పుడు స్థానిక సంస్థల్లో తేలిపోతుంది ఏ పార్టీకి ఎంతవరకు ప్రజల్ని మెప్పించింది అనే విషయంలో. అయితే ఇంకోటి ఏంటంటే ఇట్లా లీడర్షిప్ జాతీయ స్థాయిలో బిల్డ్ చేసుకోవడం వెనుక కూడా ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో అధికారం లేకపోవడం ఈయన ప్లస్ పాయింట్ అయింది రేవంత్ రెడ్డికి. ఇట్లా ఇప్పుడు దక్షిణాదిలో సిద్ధరామయ్య ఈయననే ఉన్నారు కాబట్టి ఈయన కొంచెం యువకుల్లాకున్నాడు, యాక్టివ్గా తిరుగుతున్నాడు అనేది అందరూ అట్లా. రాహుల్ పక్కన నిలబడి తన ప్రభావాన్ని ప్రదర్శించడం ద్వారా రేవంత్ భవిష్యత్తు చెస్ గేమ్ బలమైన పావు కదిలించినట్టేనా అనే దానిపై చర్చ నడుస్తుంది. భవిష్యత్తులో రాహుల్ గాంధీ అనుచరుడు కూడా కావచ్చు కేసీ వేణుగోపాల్ లాగా చెప్పలేము.